ఎన్డీసీ న్యూస్ కి స్వాగతం. ఎండీయూలకు వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర అధ్యక్షుడు కుడిచేటి కిషోర్ కుమార్ మే నెల 20వ తారీఖున సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ చేసినటువంటి ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 9260 మంది ఎండీయూ ఆపరేటర్లకు 9260 హెల్పర్లను పేద ప్రజలకు దుర్మార్గపు చర్యగా చరిత్రలో మాయాని మచ్చగా చీకటి రోజుగా పరిగణిస్తున్నారు. ఎంతో మంది నిరుపేదలకు గత ప్రభుత్వంలో రేషన్ డీలర్లు రేషన్ దందా పేరుతో నిత్యావసర సరుకుల పంపిణీ చేయకుండా తూకాలలో మోసం చేస్తూ ప్రజలను దోచుకున్నారు. అలాంటి చర్యలకు మళ్లీ పాల్పడకుండా చంద్రబాబు నాయుడు డిజిటల్ కట్టాలని ఈ పాస్ మిషన్ ప్రవేశపెట్టారు. అయినప్పటికీ కొంతమంది డీలర్లు 35 కేజీలకు 5 కేజీలు ఇస్తూ 2 చక్కెర ప్యాకెట్లను 1 చక్కెర ప్యాకెట్ను కందిపప్పుకు అందజేయకుండా మోసం చేయడం జరిగింది. వాటిని గమనించి గతంలో వాగులు, వంకలు, కొండలు, గుట్టలు కిలోమీటర్ల మేర నడిచి రేషన్ను అందుకోవాలంటే నానా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ఎన్నేళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో? ఇక్కడ 31 వస్తేనే. అంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు? ముందు శ్రీహరికోట, నెల్లూరు జిల్లా. శ్రీహరికోట. గతంలో ఈ రేషన్ వెహికల్స్ రాకముందు మీరు ఎక్కడి నుంచి రేషన్ తెచ్చుకునే వాళ్ళు? చింతోట. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 3 కిలోమీటర్లు. మీకు అప్పుడు రాకపోకల కంటే మీరు వెళ్ళి తెచ్చుకోవడానికి ఉప్పు నీళ్ళు ఉంటుంది. ఎప్పుడు దాంట్లో దిగిపోయి తెచ్చుకోవాలి. ఆ వంకలో దిగి నడుచుకొని వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు. ముసలా ముతక వాళ్ళు ఉన్న వాళ్ళ పరిస్థితి అంతే. వంకలో దిగి వెళ్ళాల్సిందే. పాలని వాళ్ళు గమ్మన ఆ నెల బియ్యం వదిలేసుకోవాలి. ఇప్పుడు మీకు రేషన్ బండి వచ్చేదాని వల్ల మంచిదే లేకపోతే మంచిదే? ఎక్కడి నుంచి పోయేది కష్టం. ఎక్కడి నుంచి కూడా ముస్లిం మొదలు పోలేకుండా. కనీసం ఇక్కడ దాకా వచ్చేదాని వల్ల మీకు లాభం ఉందా నష్టం ఉందా? లాభమే, కొద్దిగా పర్వాలేదు. ఒక చూరు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఊర్లో ఉండే వాళ్ళందరూ ఆ రోజు వచ్చి తీసుకునేస్తారు. పోతే ఎట్లా అయినా మాకు కష్టం. ఈ ప్రాంతంలో ఏదైనా ఇబ్బంది ప్రాణానికి వచ్చేసింది. పోవాలంటే ఏదైనా టైర్ బండి కట్టుకొని చింతోట పోయి ఆడ నుంచి ఆటో గిటో హాస్పిటల్ పోవాలన్నా మీకు ఏదన్నా సరుకులు తెచ్చుకోవాలన్నా కూడా కావాలన్నా ఇబ్బంది. ఆడ నుంచి వంకలో దిగి వెళ్ళాల్సిందే, పోవాల్సిందే, తప్పదు. కానీ ఇప్పుడు ఈ వాహనం వచ్చేదాని వల్ల మీకు వచ్చేపోయే దూరం తగ్గింది. వాగుల్లో నుంచి నడిచిపోయేటువంటి ఇబ్బందులు లేవు. మీకైతే వాహనం వస్తే బాగుంటుంది అంటున్నారు. బాగానే ఉంటుంది. మాకు బాగానే ఉన్నాయి. మరి ఇప్పుడుండే ప్రభుత్వం ఈ రేషన్ వాహనాలను తీసేయాలి అనేసి అంటున్నారు. మరి గత ప్రభుత్వంలో పేదలు ఏ విధంగా నష్టపోయారు, ప్రభుత్వ పథకాలు పేదలకు అందకుండా ఏ విధంగా పక్కదారి పట్టిపోతున్నాయి అన్న ఉద్దేశంతో ఇంటింటికి రేషన్ పథకాన్ని గత ముఖ్యమంత్రి ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా 9260 మంది ఎండీ ఆపరేటర్లు, వాళ్ళకి సహాయకులుగా 9260 మంది హెల్పర్లు, అంటే సుమారుగా 18,500 మందికి ఉపాధి ఈ పథకంలో కల్పించడం జరిగింది. కానీ ఈ నెల 20వ తారీఖున ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ 18,000 మంది రోడ్డును పడడమే కాకుండా వారి యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది. ఇందులో భాగంగా నిన్న సివిల్ సప్లైస్ కమిషన్ ఆఫీసులో కూడా కమిషనర్ గారిని గత 15 రోజులు, అంటే ఈ నెల 10వ తారీఖున ఎండీయూలను తిరుపతి జిల్లా, విశాఖ జిల్లా, కాకినాడ జిల్లా, పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి పిలిచి ఎండీయూలకు మరింత ఉన్నతంగా ఉపాధి కల్పిస్తాము. ఈ వాహనాలను 15 రోజులు పౌర సరఫరాల శాఖలో ఇంటింటికి రేషన్ పథకంలో ఉపయోగించుకొని 15 రోజులు ఖాళీగా ఉన్నాయి. ఈ 15 రోజులు కూడా మీకు ఏ విధంగా ఉపాధి చేకూర్చవచ్చు అనేసి చర్చించడం జరిగింది. కానీ ఎటువంటి సమాచారం లేదు. ఆ రోజు కూడా మాకు చెప్పింది ఏమిటంటే మిమ్మల్ని వ్యవస్థలో నుంచి తొలగించము అనేసి చెప్పారు. తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటన్నది, వెన్నుపోటు ఎలా ఉంటుందో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థ పట్ల, పేద ప్రజల పట్ల ప్రవర్తించిన తీరును, వెన్నుపోటు అంటే ఎలా ఉంటుంది, పేద ప్రజలకు నష్టం కలిగించడం అంటే ఏ విధంగా ఉంటుంది అన్నది మరొకసారి వాళ్ళ యొక్క లక్షణాలను బయటపెట్టడం జరిగింది. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో
రేషన్ షాపులకు వెళ్ళాలంటే 2-3 కిలోమీటర్ల పరిధిలో వెళితే కానీ రేషన్ సరుకులు తెచ్చుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో గతంలో పేద ప్రజలు ఉండేవాళ్ళు. మారుమూల విసిరేసినట్టు బాగులు వంకలు ఏర్లు దాటుకొని వెళ్ళేటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి సరుకులు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. వీళ్ళు ఆరోపిస్తున్నట్టు ఎండిఓల వాహనాలను రేషన్ దందాలకు ఉపయోగించారు, ఇంకో దానికి ఉపయోగించారు అన్నటువంటి విమర్శలను మేము ఈరోజు ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో 2014లో ఇదే కూటమి ప్రభుత్వం జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఏర్పడినప్పుడు 2015లో డిజిటల్ ఖాతాలను ఈ-పాస్ మిషన్లను ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రోజు డీలర్ల పట్ల ఎందుకు డిజిటల్ ఖాతాలను ఈ-పాస్ మిషన్లను ప్రవేశపెట్టారంటే ఆ రోజు రేషన్ వ్యవస్థలో ఎంతటి అవినీతి జరుగుతూ ఉన్నదో ఆయన దృష్టికి వెళ్ళింది కాబట్టే పక్కదారి పడుతుందన్న ఉద్దేశంతో వేలిముద్రలు వేస్తే కానీ రేషన్ తీసుకునేటువంటి సదుపాయం లేకుండా ఆ రోజు పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎక్కడైనా కూడా ఏ లబ్ధిదారుడైనా కూడా రేషన్ మాకు అందలేదు, ఎండి ఆపరేటర్లు రేషన్ మాకు అందించలేదన్న సమాచారం ఎవరైనా ఇచ్చారా?